గడిచిన 3 ఏళ్లుగా తుఫాన్ ప్రకృతి వైపరీత్యాలతో ఉత్తరాంధ్రలో వరి రైతుల వరుస కష్టాలు నష్టాలను చవిచూశారు. దీంతో ఈ ఏడాది వరి సాగు వదిలి చెరుకు సాగు వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. గత ఏడాది కంటే ఏడాది బెల్లం తయారీ కోసం చెరుకు పండించే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు మండలాల్లో బెల్లం తయారీ ఊపందుకుంది. వాతావరణం అనుకూలించి బెల్లం దిగుబడి పెరిగింది కూడా. దాంతో ధరలో తగ్గుదల కూడా ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో బెల్లం రైతులు సర్కారు నుంచి ఏం కోరుకుంటున్నారనే దానిపైన మా ప్రతినిధి యుగంధర్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది. శ్రీకాకుళం జిల్లాలో రైతుల తీరు మారుతోంది. ఒక్క వరి పంటనే నమ్ముకోకుండా అనుబంధంగా ఇతర వాణిజ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ఈ భిన్న పంటల విధానం వలన నష్టభయం తక్కువగా ఉంటుందని రైతుల అభిప్రాయంగా ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను గమనిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తల, అధికారుల సూచనలు, సలహాల మేరకు నడుచుకునే రైతులు కొంతలో కొంత నష్టాల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు. వరి పండించే రైతులు ప్రత్యామ్నాయంగా చెరుకు సాగు ద్వారా బెల్లం తయారీని ఎంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏటా 25,000 ఎకరాల్లో చెరుకు పంట సాగు అవుతుండేది. దీనిలో 6,000 ఎకరాల్లో చెరుకును కేవలం బెల్లం తయారీకి మాత్రమే వినియోగించేవారు. మిగతా పంటను పంచదార పరిశ్రమకు తరలించేవారు. కానీ ఈ ఏడాది 25,000 ఎకరాల నుండి 39,000 ఎకరాలకు చెరుకు సాగు పెరిగింది. దీంట్లో 12,000 ఎకరాలు రైతుల బెల్లం తయారీ కోసం చెరుకును వినియోగిస్తున్నట్టు అధికారుల అంచనా. గతంలో ఎప్పుడూ లేనంతగా బెల్లం తయారీ పెరిగిందని వ్యవసాయ నిపుణులు, రైతులు చెబుతున్నారు. ఈ గత 3 సంవత్సరాల నుంచి చూస్తే చెరుకు దిగుబడులు తుఫాన్ల వల్ల, అధిక వర్షాల వల్ల తగ్గినాయి. ఈ సంవత్సరం తుఫాన్లు కానీ అధిక వర్షాలు లేకపోవడం వల్ల ఒక 3 నుంచి 5 టన్నుల చెరుకు దిగుబడి పెరిగింది. అయితే ప్రతి 6 నుంచి 8 సంవత్సరాలకు ఒకసారి ఈ బెల్లం రేట్లు హెచ్చు తగ్గులు గురయ్యి రైతు ఎప్పుడు కూడా దళారుల చేతిలో సమిధ అయిపోతున్నాడు. ఎందుకంటే రైతుకి తన పొలము, తన ఊరు, తన పొలము ఈ రెండు తప్ప బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు. ఎందుకంటే రైతు ఆరుగాలం శ్రమించి ఈ బెల్లాన్ని మంచి నాణ్యమైన తోటి రైతులతో పోటీపడి మంచి నాణ్యమైన బెల్లం తయారు చేసే వరకు తన కార్యక్రమం అంతవరకే తనకు తెలుసు. కానీ ఈ క్వాలిటీ, ఈ మంచి నాణ్యమైన బెల్లము, హైడ్రోస్ వాడిన బెల్లము శ్రీకాకుళం జిల్లాలో నిమ్మతోలాడి పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడ మంచి నాణ్యత, రుచి, అలాగే రంగు కూడా మంచి రంగు. ఎందుకంటే మేము అనకాపల్లి రకాలైనటువంటి మధ్యకాలిక రకాలని, దీర్ఘకాలిక రకాలని సాగు చేస్తాము. ఎందుకంటే ప్రత్యేకించి మా గ్రామము బెల్లం దిగుబడి మీద ఆధారపడి ఉంది కాబట్టి బెల్లంకు అనుకూలమైన ఈ రకాలనే పండిస్తారు రైతులు. ఇది ప్రత్యేకించి బోర్వెల్ ఇరిగేషన్, మాకు బోర్ బావుల ద్వారా మోటార్లు సప్లై చేస్తాయి. అందుకని ఏంటంటే ప్రత్యేకించి ఈ గ్రామాలు బెల్లం దిగుబడి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మితోరాడ్ల గ్రామ అభ్యుదయ రైతు ముద్దాడ కృష్ణ అభిప్రాయం విన్నారుగా. ఈ గ్రామం బెల్లం తయారీకి ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారు చేయడమే మాకు తెలుసని ఈయనంటారు. బెల్లం తయారీ విధానంలో అనకాపల్లి పద్ధతులనే ఇక్కడి రైతులు అవలంబిస్తున్నారు. బెల్లం దిగుబడి పెరగడానికి గాను అనకాపల్లి చెరుకు పరిశోధనా క్షేత్రం సమకూర్చిన చెరుకు విత్తనాన్నే వినియోగిస్తున్నారు. అంతేకాక బెల్లం తయారీలో కూడా కొన్ని చిన్న చిన్న మెలకువలు పాటిస్తున్నారు. టన్ను చెరుకు రసాన్ని 2.5 గంటల నుండి 3 గంటల్లో ఎంత త్వరగా మరగబెడితే అంత నాణ్యమైన బెల్లం దిగుబడి వస్తుందంటున్నారు ముద్దాడ కృష్ణ. ఇందులో కీలక దశలు ఏమంటే రైతు పక్కవానికి వచ్చిన చెరుకుని నరికి ఎంత వేగంగా క్రషింగ్ తీసుకొస్తే అంత మంచిదండి. అలాగే ఒక టన్ను చెరుకు నుంచి మాకు 90 కేజీల బెల్లం తయారవుద్ది. ఈ 90 టన్ను చెరుకును కూడా దాదాపు 30 గంటల నుంచి గంటలోపు మేము క్రషింగ్ చేస్తాము. ఆ గంట క్రషింగ్ అయిన జ్యూస్నేమో పెనంలోకి షిఫ్ట్ చేయడము, అలాగే వేగంగా మరగబెట్టడం. చాలా దాన్ని అనకాపల్లి టైప్ పొయ్యిలు అంటామండి. ఇక్కడ అనకాపల్లి పొయ్యి వల్ల ఏంటంటే ఫర్నేస్ అంటే కాల్చే విధానంలో చాలా వేగంగా 2.5 నుంచి 3 గంటల్లో ఎంత వేగంగా
ఈ రసాన్ని మరగబెడితే అంత క్వాలిటీ అయినటువంటి బెల్లం దిగుబడి వస్తుంది. తద్వారా 3 గంటల్లో మేము ఒక టన్ను చెరుకు ద్వారా వచ్చిన రసాన్ని మరగబెడితే 90 కేజీలు బెల్లం పండగ వరకు ఒక రకంగా వస్తుంది. జనవరి వరకు, ఫిబ్రవరి మార్చి నెలలో 100 కేజీలు 110 కేజీలు కూడా టన్నుకి చెరుకు నుంచి వస్తుంది. కానీ ఇక్కడ రైతు ఏంటంటే ఈ మరగబెట్టే విధానంలో కూడా రైతుకి కొంత పొట్ట అవసరం అండి. ఎందుకంటే ఆ రసాన్ని ఎంత త్వరగా మరగబెడితే అంత మంచిది. అలాగే ఆ రెప్ప కొట్టే టైంలో ఆ చిన్న వండ కట్టే పదును వస్తుంది. ఆ పదును చూసుకొని మరి బెల్లాన్ని పెనం పొయ్యి మీద దింపి త్వరగా అర్ధచంద్రక బెల్లతో కలిపి దాన్ని ఘనపదార్థం అయినప్పుడు మనకు కావాల్సిన అచ్చులు కానీ బుట్టల్లో కానీ లేకపోతే రకరకాల కేజీల, అర కేజీల, 10 కేజీలు, 5 కేజీలను రకరకాలు వేసి మార్కెట్ వెసులుబాటుని బట్టి రైతు డిమాండ్ బట్టి మేము తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బెల్లం రైతులు పెరగడంతో బెల్లం ధర నేల చూపులు చూస్తోంది. రానున్న సంక్రాంతి రోజులలో బెల్లం అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. ప్రస్తుతం ధర రైతాంగానికి ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ ధర 35 రూపాయలుంటేనే రైతుకు కొంతలో కొంతైనా ఆదాయం వస్తుంది. బెల్లం ధర పంచదార ధరతో ముడిపడి ఉండడం వలన ఇక్కడ రైతులు నచ్చిన ధరకు అమ్ముకునే వెసులుబాటు లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వం బెల్లంకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. సరాసరి 4 టన్నులు 40 టన్నుల చెరుకు అయితే దానికి 4 టన్నుల బెల్లం వస్తుంది. 1,20,000 అంటే దాదాపు 80,000 రూపాయలు ఖర్చులు అవుతాయి. పోను 35,000 రూపాయలు మాత్రం రైతుకు మిగులుతుంది. ఆ 35,000లో 15,000 రూపాయలు కౌలు తీస్తే 20,000 రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరం పంట. ఇది చెరుకు అనగా సంవత్సరం పంట. దీని మీద వచ్చింది రైతుకి 25,000 రూపాయలు, 20,000 రూపాయలు మాత్రమే వస్తుంది. సో దీనివల్ల రైతులు కూడా లేబర్ సమస్య, అలాగే ఈ మార్కెట్ ఇది ప్రభుత్వ పరంగా ఎటువంటి బెల్లంకి ఎటువంటి మద్దతు ధర కానీ ఏమి లేదు. పంచదారకి చెరుకు మద్దతు ధర ప్రకటిస్తారు. పంచదార ఫ్యాక్టరీల వరకు బాగానే ఉంటుంది. కానీ బెల్లం తయారు చేసే రైతులు మాత్రం ఎప్పుడు కూడా ఈ నాణ్యమైన బెల్లానికి, హైడ్రోస్ వాడని బెల్లానికి 35 రూపాయలు మాకు లేకపోతే 8 పైసలు కూడా రైతు నిలదొక్కోలేడు. అయితే మేము 3 రకాల చెరుకుల్ని పండిస్తాము. ఎలా అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు. ఈ అనకాపల్లి వెరైటీ విశ్వామిత్ర, శారద ఇలాంటి రకాల ద్వారా మంచి నాణ్యమైన బెల్లము మా జిల్లాలో శ్రీకాకుళం జిల్లా నాగావళి పరిసర ప్రాంతం అంతా ప్రత్యేకించి బెల్లం తయారీ మీద ఉంది. కాబట్టి రైతులకి మంచి ఈ ఏదైనా రైతు హెచ్చుతగ్గులో నల్ల బెల్లం కానీ లేకపోతే తోడుకొని బెల్లం అంటే పోలీసు వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు తాలకు తన వస్తువును అమ్ముకునే దానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, అలాగే 35 రూపాయల కనీస ధర స్వామినాథన్ సిఫారసులు అనగా దాదాపు రైతు పెట్టుబడులకి 50% అదనంగా ఇవ్వాలి. 80,000 అంటే దానికి 80,000 ఖర్చులు కలిపి రావాలి. 1,60,000 ఎకరా మీద ఎప్పుడు వస్తుందో అప్పుడు రైతు నిలదొక్కగలడు. అలాగే మేము ఏంటంటే ఈ రకంగా 35 రూపాయలు కిలో బెల్లాన్ని అమ్మిన రోజు రైతు కొద్దిగా కొంతలో కొంత నిలదొక్కగలడు. కానీ ఈ ప్రతి 5-6 సంవత్సరాలకు ఒకసారి గత 3 సంవత్సరాలు వచ్చిన తుఫాన్లు, అధిక వర్షాల వల్ల రైతు వరి పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకునే పరిస్థితి వల్ల చాలామంది రైతు మా జిల్లాలో చెరుకు పంట ఎంతైనా సరే చెరుకు పంట ఎంతో కొంత వస్తుంది అని ఒక దృష్టితో చాలామంది రైతులు ఎక్కువ ఇబ్బడిముబ్బడిగా ఒక ప్లాన్ లేకుండా అందరూ రైతులు ఎక్కువగా చెరుకు సాగుకు వెళ్ళారు. ఫలితమై ఇది బెల్లం ధరలు పడిపోవడానికి కారణం. రైతులు కూడా ఏ రైతు ఎంత పండించాలనేది కూడా అవగాహనతో కూడి ఏ రకమైతే మంచి క్వాలిటీ అయినా రసనాణ్యత ఉన్న రకాలు ఉన్న ఆ రకాల శాస్త్రవేత్తల సిఫారసు, అలాగే మాకు దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, వారి యొక్క సూచనలు పాటిస్తూ మేము ఈ స్థాయికి ఈ నమ్మకమైన అంటే నాణ్యమైన బెల్లాన్ని దిగుబడి సాధిస్తున్నాము. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడితే ప్రైవేట్ వర్తకులు ఈ చెరుకును కొనడానికి కొనటం లేదు కనుక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదే గవర్నమెంట్ తీసుకుంటే ఆ చెరుకుని తీసుకొని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి ఆ బెల్లంకి వచ్చిన ధర, మద్దతు ధర మా రైతుకి ఇస్తే మేము సంతోషంతో ఉంటాం. అలాగనే రాష్ట్రంలో చెరుకు పంట అన్ని కర్మాగారాలు కూడా మూసిన, ఆమదాలు షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసిన తర్వాత రైతును బెల్లంతోనే ఆధారపడి ఉంటాను. ఏ కసరకడికి వెళ్ళినా అయ్యా మాకు చెరుకు పెరగలేదు, పంటలు లేవు, గవర్నమెంట్కే ఇచ్చాను చెరుకు అంటాడు. ధాన్యంకి ఇచ్చిన మద్దతు ధరలాగా ఇచ్చి చెరుకు కూడా మద్దతు ధర ఇచ్చి బెల్లాన్ని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్తే మేము రైతులందరం బాగుపడి సంతోషంతో ఉన్నాం. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు కూడా చెరుకుకి మద్దతు ధర ఇచ్చి ఆ చెరుకుని తీసుకొని ఏదో పద్ధతిలో తీసుకొని ప్రైవేట్ యాజమాన్యానికైనా సరే, క్రషర్లకైనా సరే, ఇంకొక రాష్ట్రానికైనా తరలించి నా రాష్ట్రాన్ని చెరుకు ఇంకొక రాష్ట్రానికైనా తరలించి మా రైతుకి మద్దతు ధర ఇచ్చేలాగుంటే మేము సంతోషంతో ఉంటాం.
పోలీసులు, ఎక్సైజ్ శాఖల దాడులు లేకుండా చౌక ధరల దుకాణాల ద్వారా బెల్లం విక్రయాలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. బెల్లం రైతులకు ప్రోత్సాహం అందిస్తే మునుముందు మరింత సాగు విస్తీర్ణం పెరగడానికి అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. విశాఖ జిల్లాలోని అనకాపల్లి బెల్లం మార్కెట్ను ఆధారం చేసుకుని చుట్టుపక్కల 4 నియోజకవర్గాల్లో రైతులు బెల్లం తయారు చేస్తున్నారు. దాదాపు 70,000 నుంచి 1,00,000 ఎకరాల్లో బెల్లం కోసం చెరుకు పంట సాగు అవుతున్నట్లు అధికారుల అంచనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా 100 నుంచి 120 కోట్ల రూపాయల టర్నోవర్ ఈ మార్కెట్ ద్వారా జరుగుతోంది. నల్ల బెల్లంపై అధికారులు ఆంక్షలు పెట్టడంపై మార్కెట్లో లావాదేవీలు చేసే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆంక్షలు, కేసులంటూ ఇబ్బంది పెడుతుంటే రైతుల నుంచి నల్ల బెల్లం కొనే ప్రసక్తే లేదని వారు చెబుతున్నారు. వ్యాపారులు చేస్తున్న ఈ హెచ్చరికలు బెల్లం రైతులను కలవరపెడుతున్నాయి. రామకృష్ణ, అనకాపల్లి బెల్లం మార్కెట్లో గత 25 సంవత్సరాల నుంచి బెల్లం ఎగుమతి వ్యాపారం నిర్వహిస్తున్నాను. సక్రమంగా జరిగే వ్యాపారంలో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, పోలీసులు నల్ల బెల్లం సారాకి వెళ్తున్న నెపంతో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు. అందు మూలంగా 6 కాలాలు కష్టపడి రైతు తయారు చేసి తీసుకొచ్చిన బెల్లాన్ని అనకాపల్లి మార్కెట్లో సరైన ధర లేకుండా గవర్నమెంట్ వాళ్ళు అడ్డంకు వల్ల మేము ముందుకు పోలేకపోతున్నాం. మేము ఖరీదు చేయలేక అది ధర తగ్గిపోతుంది. అనకాపల్లి బెల్లం మార్కెట్లో రికార్డ్ స్థాయిలో లావాదేవీలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు 16,446 బెల్లం దిమ్మెలు మార్కెట్కు వచ్చినట్లు అధికారులు చెప్పారు. బెల్లం అమ్మకాలు ఊపందుకోవడంతో అటు రైతుల్లో ఇటు వ్యాపారుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. అయితే మరోవైపు నల్ల బెల్లం సమస్య మాత్రం అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. నల్లబెల్లం రవాణా విషయంలో స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు కాస్త ఆందోళనగానే ఉన్నారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో చాలా కర్మాగారాలు మూతపట్టడంతో బెల్లం తయారీ ఊపందుకుంది. రానున్న 2-3 నెలల్లో అనకాపల్లి బెల్లం మార్కెట్లో అమ్మకాలు మరింతగా ఊపందుకునే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నల్లబెల్లం రవాణాపైన సర్కారు నుంచి పూర్తి స్పష్టత కావాలని రైతులు, వ్యాపారులు, కూలీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇండియాలో సెకండ్ మార్కెట్ అయిన విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డు గత 15 సంవత్సరాలు పెట్టి నెలకొల్పి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ యార్డుకి వచ్చిన తర్వాత ఈ నల్లబెల్లం సమస్య పెద్ద సమస్యగా అయిపోయింది. రైతులు ఆసక్తి ఉన్నా సరే రైతు బెల్లం కోట ఉడిసి తయారు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో కాస్త కోస్త గొప్ప కొద్ది బెల్లం ఆడినా సరే ఈ భూమి సారాన్ని పెట్టి బెల్లం నల్లగానే వస్తుంది. కొన్ని కార్మికుడు ఎలా జీవిస్తాడో మాకు బోధపడలేదు. మా మీద నమ్మకం ఉన్న రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతను ఎదుర్కోవడానికి వారు పూల పంటలను వేయాలని నిర్ణయించారు. వర్షాభావ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికి అంతకంటే మార్గం లేదని భావించారు. అంతేకాదు అంతర పంటలతో కూడా లబ్ధి పొందుతున్నారు. ఆ వివరాలు చూసే ముందు సాగుబడిలో చిన్న విరామం తీసుకుందాం.